అందరికీ నమస్కారం. మీ ఛానల్ స్టాక్ మార్కెట్ విస్పర్స్ కు స్వాగతం. ఈ రోజు మనం లార్సన్ అండ్ టూబ్రో L&T గురించి మాట్లాడుకుంటాం. 2025లో ఈ కంపెనీ ఎలా రికార్డ్ ఆర్డర్స్ సంపాదించిందో, ఏ విభాగాల్లో ముందుంది, భవిష్యత్లో ఏం చూస్తున్నారో వివరంగా చెబుతాం. ఈ వీడియో విద్యాపరమైనది మాత్రమే. ఇన్వెస్ట్మెంట్ నిర్ణయం తీసుకోవడానికి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ను సంప్రదించండి. లార్సన్ అండ్ టూబ్రోకి 2025 చివరికి మొత్తం ఆర్డర్ బుక్ 5.79 లక్షల కోట్ల రూపాయలు. ఇందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, ఎయిర్పోర్ట్స్, మెట్రో, రోడ్స్, బిల్డింగ్స్, వాటర్ సుమారు 2.8 లక్షల కోట్ల రూపాయలు, మొత్తంలో 48%. ఎనర్జీ ప్రాజెక్ట్స్, పవర్, హైడ్రోకార్బన్, రెన్యూవబుల్స్, ట్రాన్స్మిషన్ 1.8 లక్షల కోట్ల రూపాయలు, 31%. హైటెక్ మ్యానుఫ్యాక్చరింగ్, డిఫెన్స్, ప్రిసిషన్ ఇంజనీరింగ్ 45,000 కోట్ల రూపాయలు, 8%. ఇతర సర్వీసులు 74,000 కోట్ల రూపాయలు, 13%. అంతర్జాతీయ ఆర్డర్స్ 46% ఉండటం కంపెనీ గ్లోబల్ రీచ్ చూపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ అండ్ టెక్నాలజీ సేవలలో 92% ఆదాయం. జనవరి 2025 నుంచి సెప్టెంబర్ వరకు L&T భారీ ఆర్డర్స్ తీసుకుంది. జనవరిలో పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆర్డర్స్ ఇండియా, మిడిల్ ఈస్ట్ లో వచ్చాయి. మార్చిలో హైడ్రోకార్బన్ విభాగం మరియు T&Dలో అదనపు ఆర్డర్లు. జూన్లో Q1 FY26లోనే 94,453 కోట్ల రూపాయలు ఆర్డర్స్ అందుకుంది, 33% YoY వృద్ధి. జూలైలో ప్రధాన ఇన్ఫ్రా, గ్రిడ్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్డర్లు. ఆగస్టులో గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ కోసం ఇటోచూతో మూవ్, అదనంగా 6,400 మెగావాట్ అదానీ పవర్ కాంట్రాక్ట్. సెప్టెంబర్లో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ 2,500 నుండి 5,000 కోట్లు, కుడంకులం న్యూక్లియర్ ప్రాజెక్ట్, గ్రిడ్స్కానా సిస్టమ్స్, యాన్బూ గ్రీన్ హైడ్రోజన్ హబ్, అక్వా పావోతో మూవ్, బేల్తో 5th జెన్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ కోసం స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ఇది కంపెనీకి రాబోయే నెలల్లోనూ మంచి ఆర్డర్ ఇన్ఫ్లో ఉండబోతుందని సంకేతం. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ మొదటి ఫేజ్ను లార్సన్ అండ్ టూబ్రో నుంచి తీసుకోవడానికి అంగీకరించింది. సుమారు 13,000 కోట్ల రుణాన్ని స్వీకరిస్తూ లార్సన్ అండ్ టూబ్రోకి 2,000 కోట్లు చెల్లించనున్నట్లు ప్రకటించారు. నష్టాల కారణంగా లార్సన్ అండ్ టూబ్రో నిష్క్రమించగా, రెండో ఫేజ్ కు కేంద్రం అనుమతి కోసం తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. భారత ప్రభుత్వ ఇన్ఫ్రా కేపెక్స్, గ్రీన్ ఎనర్జీ పాలసీలు, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ వల్ల L&T కు బలమైన ఆర్డర్ ఎగ్జిక్యూషన్, హెల్తీ మార్జిన్స్ ఉన్నాయి. FY25లో రెవెన్యూ 2.55 లక్షల కోట్ల రూపాయలు, +16% YoY, PAT 15,037 కోట్ల రూపాయలు, +15% YoY. EBITDA 26,435 కోట్ల రూపాయలు, 10.3% మార్జిన్. షేర్కు డివిడెండ్ 34 రూపాయలు. మార్కెట్ క్యాప్ 5 లక్షల కోట్ల రూపాయలు దాటింది. పేస్ సుమారు 31.6 వద్ద ఉంది. స్టాక్ ప్రస్తుతం 3,635 రూపాయల నుండి 3,704 రూపాయలు మధ్య ట్రేడ్ అవుతోంది. 52 వారాలు హై 3,963 రూపాయల నుండి కొంత కరెక్షన్ అయినా 50 రోజులు, 200 రోజులు మూవింగ్ అవరేజ్లు బలం చూపిస్తున్నాయి. భవిష్యత్తులో రెన్యూవబుల్స్, స్మార్ట్ ఇన్ఫ్రా, డిఫెన్స్, ఐటీ అండ్ డిజిటల్ సర్వీసులపై దృష్టి పెడుతూ ఇంటర్నేషనల్ ఆర్డర్ బుక్ 50% దాటేలా లక్ష్యాలు పెట్టుకుంది. ఫండమెంటల్స్ బలంగా ఉన్నా పే రిచ్ గా ఉంది. క్యాటలిస్టులు, రికార్డ్ ఆర్డర్ బుక్, ఇంటర్నేషనల్ ఎక్స్పాన్షన్, న్యూక్లియర్ ఎనర్జీ, ఐటీ అండ్ టెక్ సబ్సిడియరీస్, మార్జిన్ అండ్ రో మెరుగుదల. రిస్కులు, కాస్ట్ ఇన్ఫ్లేషన్, గ్లోబల్ వాలటిలిటీ, ప్రాజెక్ట్ డిలేలు, హై వాల్యుయేషన్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి ఇది కోర్ హోల్డింగ్ గా అనలిస్టులు పాజిటివ్ గా చూస్తున్నారు, కానీ షార్ట్ టర్మ్ వోలటిలిటీకి సిద్ధంగా ఉండాలి. మొత్తం చూసుకుంటే L&T భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఇన్ఫ్రా, ఎనర్జీ, డిఫెన్స్ ప్రాజెక్టులలో ముందుంది. రాబోయే సంవత్సరాల్లో గ్రీన్ ఎనర్జీ, డిజిటల్, డిఫెన్స్ ప్రాజెక్టులతో రెవెన్యూ,
మార్జిన్స్ పెరగడానికి అవకాశం ఉంది. ఇది లార్సన్ అండ్ టూబ్రో 2025 నుండి 26 ప్రదర్శనపై మా విశ్లేషణ. ఈ వీడియో విద్యాపరమైనది మాత్రమే. ఇన్వెస్ట్మెంట్ నిర్ణయానికి ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ను సంప్రదించండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఇది మీ స్టాక్ మార్కెట్ విస్పరర్స్, వాస్తవ ఆధారిత మార్కెట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువచ్చే ఛానల్. Disclaimer: The information in this video is based entirely on public sources. We are not SEBI registered advisors. The information in this video is for educational and analytical purposes only. Please consult your financial advisor before making any investment. All news is based on publicly available sources and ongoing media reports. We do not intend to defame or target any individual or organization. Viewers are advised to verify facts independently and treat this as news commentary under fair use.